దైవ గ్రంథంలో నుండి లూకా సువార్త 23వ అధ్యాయం. లేఖన గ్రంథంలో లూకా సువార్త 23వ అధ్యాయం 33-34 వచనాలు చదువుకుందాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట. ఈ మొదటి మాటలో ఉన్నటువంటి భావం ఏమిటనంటే, క్షమాపణను దేవుడు మాట్లాడుతున్నాడు. క్షమించమని తండ్రికి ఓ రకంగా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరిని క్షమించుము అని. ఎవరిని క్షమించమంటున్నాడంటే, యేసు ప్రభువారేమో సిలువలో వేలాడుతున్నారు. ఆకాశమునకును భూమికిని మధ్యలో క్రింద కొంతమంది మనుషులు ఉన్నారు, సామాన్యమైన ప్రజలున్నారు. యేసును సిలువ వేయండి అని కేకలు వేసిన వారు ఉన్నారు. ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, యూద మత బోధకులు. యేసు ప్రభు అంటే పడని వారు, గిట్టనటువంటి వారు చాలామంది ఉన్నారు. వారందరిని ఉద్దేశించి క్రీస్తు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, వారు చేయుచున్నదేమిటో వారికి తెలియదు గనుక వారిని క్షమించుము అని చెప్పి. ఇక్కడ మనకు ఒక ప్రశ్న తలెత్తాలి. ఏమిటంటే, అది వారు చేస్తున్నదేమిటో వారికి తెలియదని యేసు ప్రభువారు అంటున్నారు. సహజంగా మానవుని మనసుతో ఆలోచన చేస్తే వారు చేస్తున్నదేమిటో వారికి తెలియకపోవడానికి వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు. సహజంగా చిన్నపిల్లలు అయితే కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులంగా మనం అంటూ ఉంటాం, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అని చెప్పి, నీవు చేసేదేమిటో నీకు అర్థమవుతుందా అని చెప్పి పెద్దలు పిల్లలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇక్కడ వయసులో యేసు ప్రభు వారి కంటే పెద్దవారే ఉన్నారు. స్త్రీలు కానీ పురుషులు కానీ అధికారులు కానీ వయసులో యేసు ప్రభు వారి కంటే పెద్దవారే ఉన్నారు. మరి యేసు ప్రభు వారు భావించినట్లుగా వారికి ఏమీ తెలియదు అంటారా ఏం చేస్తున్నారో అని అంటే, వాస్తవానికి వారు చేసేదేమిటో అక్షరార్థంగా వారికి తెలుసు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం వారికి లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం వారికి లేదు. ఇది ఇంకా మీకు బాగా అర్థమవడానికి, ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, పని తలపెట్టామనుకోండి, ఆ పనిని గూర్చి ఎంతో కొంత జ్ఞానం మనం కలిగి ఉంటాం. ఇప్పుడు ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలి, ఒక ఇంజనీర్ని పిలిపించి ఇంత స్థలం మాకుంది, ఇల్లు కట్టాలనుకుంటున్నాం అని చెబితే ఆయన ఆలోచన చెప్తాడు, జ్ఞానాన్ని చెప్తాడు. ఈ వైపు ఈ గుమ్మం పెట్టుకోండి, ఈ వైపు కిటికీలు పెట్టుకోండి, ఈ వైపు ఈ అల్మారా నిర్మాణం చేసుకోండి అని చెప్పి మనకు కొంత జ్ఞానాన్ని నేర్పిస్తాడు. ఆ అవగాహనతో
మనం ఆ నిర్మాణం చేసుకోవడానికి ముందుకు వెళ్తాం మనకున్న బడ్జెట్లో. అట్లా ఏ పని చేసినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం ఎంతో కొంత కలిగి ఉంటాం మనం. జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా ఏ పని చేయలేం. ఒకవేళ ఆలోచన లేకుండా చేశాము అని అంటే అమాయకత్వంతో చేశారని అనుకుంటాం. వీళ్ళ జీవిత పరిస్థితి కూడా వాక్య భాగాన్ని బట్టి దేవుడు చెప్పాలనుకున్న మాట ఏమిటనంటే, శరీర సంబంధమైన జ్ఞానం ఉంది కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం వారికి లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తు ప్రభువును ఉద్దేశించి ఇట్లాగున మాట్లాడతారు తండ్రి అయిన దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా. 53వ అధ్యాయం 11వ వచనంలో అంటారు, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును అని చెప్పి దేవుడు వ్రాస్తారు. చూడండి, దైవ గ్రంథంలో 53వ అధ్యాయం యెషయా గ్రంథము 11వ వచనంలో 3వ లైన్లో రాస్తారు, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇది యేసు ప్రభువారిని గురించి మాట్లాడిన మాట. అంటే యేసు ప్రభువారు తనకున్న అనుభవ జ్ఞానము చేత, తనకున్న జ్ఞానము చేత ప్రజలను ఏం చేస్తారంటే నిర్దోషులనుగా చేస్తారు. ఇదే వాక్య భాగాన్ని మరి అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఆపాదిస్తే వారికి శరీర సంబంధమైన జ్ఞానం ఉంది, ఆత్మ సంబంధమైన జ్ఞానము లేదు. ఒకవేళ ఆత్మ సంబంధమైన జ్ఞానము గనక వారికి ఉంటే ఆలోచన చేయాలి, మన తోటి మానవుడే కదా ఇతను కూడా, ఎందుకు ఇతనును మనం ఈ విధంగా శిక్షించవలసి వచ్చింది, ఎందుకు ఈ విధంగా మనం అతనిని కొట్టవలసి వస్తుంది, విడిచిపెట్టేస్తే సరిపోతుంది కదా, చంపవలసిన అవసరత ఏముంది అనే ఆలోచన వారికి కలగాలి. కానీ నేనేమంటానంటే అంధత్వముతో నింపబడి, అంటే వెలుగు వారి జీవితాల్లో ఎంత మాత్రం లేదు, చీకటి వారి జీవితాలలో నింపబడి ఉంది. దేవునికి ఉన్నటువంటి అనుభవ జ్ఞానం లేదు వారికి, లోక జ్ఞానంతో నింపబడ్డారు. గనుకనే తోటి మానవుడైన క్రీస్తుని హింసిస్తున్నాము, శిక్షిస్తున్నాము అన్న ఆలోచన వారికి లేదు. అందుకై యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, తండ్రి వీరు చేయుచున్నదేమిటో వారికి తెలియదు గనుక వారిని క్షమించుము అని యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఒకవేళ వారికే ఆ అనుభవ జ్ఞానం ఉంటే వారు ఆలోచించేవారు, తోటి మానవుడు కదా శిక్షిస్తున్నామని చెప్పి. యోసేపు తన అన్నదమ్ముల విషయంలో కూడా జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, తన అన్నలు అరణ్యములో పశువులను గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు తండ్రి చెప్పాడు యోసేపును పిలిచి, ఇదిగో నీ అన్నలు ఎక్కడున్నారో వారి క్షేమ సమాచారం తెలుసుకునిరా, నేనిచ్చే ఈ ఆహార పదార్థాలు వారికి ఇచ్చిరా, వారి యోగక్షేమాలు తెలుసుకుని నాతో చెప్పు అని చెప్పి పంపిస్తే అన్నదమ్ములందరూ యోసేపు దగ్గరకు రావడం చూసి చాలా క్రూరత్వంతో నింపబడ్డారు. క్రూరత్వంతో నింపబడి, ఇదిగో మన మీద తండ్రికి లేనిపోని ఆలోచనలని చెబుతున్నాడు, కలలు కనేవాడు వస్తున్నాడు, ఇతని వలన తండ్రి దగ్గర మంచి పేరు మనం సంపాదించుకోలేకపోతున్నాం, వీడు మన తమ్ముడే అయినా ఇతని వలన మనకెంతో అపకీర్తి వస్తుంది, కాబట్టి ఇతన్ని చంపేద్దామని చెప్పి అందరూ ఆలోచన చేసి నీళ్లు లేని గుంటలో త్రోసివేశారు. ముండ్లున్నాయో, అందులో రాళ్ళున్నాయో, గడ్డితో నింపబడిందో, పాములున్నాయో, ఏమున్నాయో తెలీదు, నీళ్లు లేని గుంటలోనికి త్రోసివేశారో, గాయాలైపోయినాయి. వారిలో పెద్దవాడు అంటాడు, ఇంగిత జ్ఞానముతో ఆలోచన చేసి ఇతనిని చంపుకోవడం వలన మనకు వచ్చే లాభం ఏముంది, ఎక్కడో చోట బ్రతికితే చాలు, కాబట్టి ఎవరికైనా అమ్మివేద్దామని చెప్పి
యోసేపును నమ్మడానికి ప్రయత్నం చేశాడో చంపకుండా బ్రతికించే ఆలోచన చేశాడు పెద్దవాడు. ఆ ఆలోచన అయినా యేసు ప్రభు వారి విషయంలో ఆ సైనికులకు ప్రధాన యాజకులకు వచ్చి ఉంటే ఇంకెంత బాగుండేదో. కానీ ఆ ఆలోచన వారికి లేదు. అంటే అర్థం ఏమిటనంటే పూర్తిగా అనుభవ జ్ఞానం లేదు, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం వారి జీవితాల్లో లేదు. గనుకనే ఎంతసేపు చంపాలనే ఆలోచనే చేశారు వారు. లూకాసు వార్తలోనే 22వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో వ్రాస్తారు. అక్కడ పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను, ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. అంటే ఎంతసేపు వారి ఆలోచన ఏమిటనంటే యేసు ప్రభు వారిని చంపాలన్న ఆలోచనే. పెద్దవాడైన రూబేను వలె బ్రతికితే చాలే, ఎక్కడో చోటు ఉంటాడు, విడిచిపెడదాం అన్న ఆలోచన ఈ ప్రధాన యాజకులకు లేదు. ఎంతసేపు చంపాలన్న ఆలోచనే. అంటే అర్థం ఏమిటనంటే క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము వారికి లేకపోవడం వలన క్రీస్తును చంపాలన్న ఆలోచనే చేశారు తప్ప విడిచిపెట్టాలన్న ఆలోచన వారి జీవితాల్లో కలుగలేదు. దేవునికి స్తోత్రం కలుగున, హల్లెలూయా. అట్లా ఆలోచన చేసినందువలన క్రీస్తు ప్రభు వారు గుర్తించి తండ్రితో ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వారికి అనుభవ జ్ఞానము లేదు నాయన, నాకైతే ఆ జ్ఞానం ఉన్నది. జ్ఞానం ఉండి కూడా వారి విషయంలో నేను క్రూరత్వంతో ప్రవర్తిస్తే వారికి నాకు తేడా ఏముంది? కాబట్టి వారిని క్షమించండి. నాకున్న అనుభవ జ్ఞానము చేత మిమ్మల్ని వేడుకుంటున్నాను, వారిని క్షమించండి, వారికి క్షమాపణను కలుగు చేయండి అని చెప్పి తండ్రికి యేసు ప్రభు వారు ప్రార్థన చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పూట దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మన జీవితాల్లో కూడా అట్లా క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం మనకుంటే క్రీస్తు వలె మనము కూడా ఇతరులను క్షమించే తత్వాన్ని కలిగి జీవిస్తాం. మనం కూడా క్షమాపణ హృదయాన్ని కలిగి జీవిస్తాం. మనము కూడా ఇతరులను మన విషయంలో ఒకవేళ ఎవరైనా నేరం చేస్తే, మన విషయంలో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే, మన విషయంలో ఎవరైనా అమర్యాదగా నడుచుకుంటే వారిని క్షమించే మనస్తత్వం మనం కలిగి జీవిస్తాం. ఒకవేళ మనలో అనుభవ జ్ఞానము లేదనుకోండి, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము లేదనుకోండి, మన విషయంలో నేరము చేసిన వారిని క్షమించే మనస్తత్వం ఉండదు. తద్వారా మనము నేర్చుకున్న ఈ భక్తి వలన సార్థకత ఉండదు. దేవునికి స్తోత్రం కలుగున, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు నేర్పించే పాఠం ఏమిటనంటే ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానము మనం కలిగి జీవించాలి. అప్పుడు మనం ఇతరులను క్షమించగలుగుతాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 6వ అధ్యాయంలో దేవాలయమును నిర్మాణం చేసిన తరువాత సొలొమోను భక్తుడు తండ్రి అయిన దేవునికి ఓ చక్కటి ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, తండ్రి, ఎవరైనా నీ ప్రజలు ఇక్కడకు వచ్చి ఈ మందిరము తట్టు చేతులెత్తి చాపి ప్రార్థన చేసి ఇదిగో మిమ్మలను వేడుకుంటే ఆకాశము అను నీ నివాస స్థలములో నుండి మీరు ఆలకించండి. ఆలకించిన తర్వాత వారిని మీరేం చేయాలనంటే క్షమించాలి అని చెప్పి సొలొమోను దేవునికి ప్రార్థన చేశాడు. 6వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనంలో అంటారు, తండ్రి నీవు ఆలకించండి, ఆలకించిన తర్వాత వారిని క్షమించండి. అంటే ఈ వాక్య భాగాన్ని బట్టి సొలొమోనుకి ఏముంది అనంటే దేవునిని గూర్చిన అనుభవ జ్ఞానం ఉంది, క్షమించమని అడుగుతున్నాడు. ఎవరైతే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారో వారిని క్షమించమని ప్రాధేయపడుతున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా మనకు ఉండవలసింది ఏమిటనంటే క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి. తండ్రి అయిన దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము మనము కలిగి జీవించాలి. అప్పుడు మనం కూడా క్షమించే తత్వాన్ని కలిగి జీవిస్తాం. మనము కూడా క్షమాపణ హృదయాన్ని కలిగి జీవిస్తాం. క్షమించమని దేవునిని వేడుకుంటాం. ఒకవేళ మనలో అనుభవ జ్ఞానము లేదనుకోండి,
ఈ దేవుని మందిరానికి వచ్చి మనం భక్తి చేయడం వలన దీనివలన ప్రయోజనం ఉండదు, లాభం ఉండదు. కాబట్టి అనుభవ జ్ఞానం కలిగి జీవించడం మన జీవితాలకి ఎంతైనా ఆశీర్వాదం. అట్లాగున మరి సైనికులు, ప్రధాన యాజకులు దేవునిని గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి జీవించలేకపోయారు. వారి ఆలోచన, వారి తపన ఏమిటనంటే ఎలాగున క్రీస్తు ప్రభు వారిని చంపింతుమా అని చెప్పి ఉపాయము వెదుకుచుండిరి. వారి ఆలోచన అంతా చంపాలన్న ఆలోచన. కానీ క్రీస్తు ప్రభు ఆలోచన ఏమిటనంటే తనకున్న జ్ఞానమును బట్టి వారిని క్షమించాలి, తనకున్న జ్ఞానమును బట్టి వారిని మన్నించాలి, తనకున్న అనుభవ జ్ఞానమును బట్టి వారికి క్షమాపణను కలుగు చేయాలి. వారికేమో అనుభవ జ్ఞానము లేదు కాబట్టి వారి ఆలోచన ఏమిటనంటే ఎలాగున చంపింతుమా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఉండవలసింది క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం మనం కలిగి జీవిస్తే మనము కూడా అట్లాగున క్షమాపణ హృదయం కలిగి జీవిస్తాం. ఇది క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పారు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. తర్వాత రెండవ మాట ఏమని అంటారంటే లూకాసు వార్త 23వ అధ్యాయంలోనే దైవ గ్రంథంలో 42-43 వచనాల్లో వ్రాయబడిన మాట మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తాను. యేసు ప్రభు వారితో పాటు ఇద్దరు నేరస్తులను, కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని సిలువ వేశారు. కొంచెం శ్రద్ధగా ఆలకించండి. కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని యేసు ప్రభు వారితో పాటు సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఎడమవైపున ఉన్నటువంటి నేరస్తుడు అంటారు, నీవు క్రీస్తువు కదా, మొదట నిన్ను నీవు రక్షించుకో, తరువాత మమ్ములను కూడా రక్షించు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న మాటను బట్టి మనం ఏం ఆలోచన చేయాలంటే ఈ సిలువలో వేలాడుతున్న ఈ నేరస్తునికి దేవుని గూర్చిన అనుభవ జ్ఞానము కొంచెం కూడా లేదు. ఒకవేళ ఆలోచన ఉంటే అతడు అనాలి, మనం నేరం చేశాం కదా, మనకు ఈ శిక్ష న్యాయమే, తగినదే, కాబట్టి నీవు ఏ నేరం చేయలేదు నాయనా, నీవు క్షమించే దేవుడు అని అక్కడక్కడ బోధనలు చేస్తుంటే ఆ నోట మేము విన్నాం, ఎందరినో క్షమించారు, కాబట్టి ఈ చివరి క్షణంలోనైనా మమ్మలను క్షమించండి అని అడగాలి ఆయన. కానీ అడగకుండా ఏమంటారంటే మొదట నిన్ను నీవు రక్షించుకో, తర్వాత మమ్ములను కూడా రక్షించు. అంటే అర్థం ఏమిటనంటే క్రీస్తును గూర్చిన లేక దైవమును గూర్చిన జ్ఞానము తనకు కొంచెమైనను లేదు. వెంటనే కుడివైపున ఉన్నటువంటి నేరస్తుడు ఇతనిని గద్దించి అంటారు, నీవు కూడా ఇదే శిక్షలో ఉన్నావు కదా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలము పొందుతున్నాం, కానీ ఈయన ఏ నేరము చేసినటువంటి వాడు కాదు, ఈయన ఏ తప్పిదము చేసినటువంటి వాడు కాదు అని అంటూ యేసు ప్రభు వారితో ఓ చక్కని మాట అంటారు, తండ్రి, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే కుడివైపున ఉన్న నేరస్తునికి ఏముందనంటే దేవునిని గూర్చిన జ్ఞానం ఉన్నది. ఆయన ఒకవేళ చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాడో లేదో తెలియదు, లేకపోతే సమాజ మందిరంలో యేసుప్రభు వారు బోధిస్తుంటే దేవుని బోధలు విన్నాడో లేదో తెలియదు, లేకపోతే తన తల్లిదండ్రులు ఏమైనా బోధించారో లేదో తెలియదు, వాక్య గ్రంథంలో ఎక్కడ వ్రాయబడలా. కానీ ఆ క్షణాన తనకు కలిగిన ఆలోచనను బట్టి క్రీస్తు ప్రభుతో ఏమంటారంటే నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే అర్థం ఏమిటనంటే క్రీస్తును గూర్చిన జ్ఞానము కొంచెమైనా కలిగి జీవించాడు కుడివైపున ఉన్న నేరస్తుడు. కానీ ఎడమవైపున ఉన్నటువంటి నేరస్తుడు కొంచెం కూడా దేవుని గూర్చిన జ్ఞానాన్ని కలిగి జీవించలేదు. లోక జ్ఞానముతో నింపబడ్డాడు, శరీర సంబంధమైన జ్ఞానముతో నింపబడ్డాడు, దైవ జ్ఞానం అతని జీవితంలో లేదు, దైవ సంబంధమైన జ్ఞానము లేదు. కనుకనే నిన్ను నీవు రక్షించుకో, తర్వాత మమ్ములను కూడా రక్షించుమని చెప్పి ఎడమవైపున నేరస్తుడు మాట్లాడుతున్నాడు.
కుడివైపునున్న ఆయన అంటాడు, దైవ జ్ఞానంతో నింపబడినటువంటి వాడై, ఏమండి, దైవ జ్ఞానంతో పరసంబంధమైన జ్ఞానంతో నింపబడినటువంటి వాడై అతడు అంటాడు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నాయన నన్ను మన్నించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నా జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అనగానే వెంటనే యేసు ప్రభువు రెండో పర్యాయం మాట్లాడుతున్నారు సిలువలో వ్రేలాడుతూ. ఏమనంటారంటే, నేడే ఈరోజే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఏ పరదైసునైతే కోల్పోయి అర్హుడు కాకుండా జీవించాడో ఈ కుడివైపున ఉన్నటువంటి నేరస్తుడు ఆ పరదైసుకు దేవుడు ఏం చేశారంటే అర్హునిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు తనకున్న అనుభవ జ్ఞానము చేత కుడివైపున ఉన్న నేరస్తుని నిర్దోషిగా చేశాడు. కుడివైపున ఉన్న నేరస్తుడేమో క్షమించమని అడిగాడు తనకున్న జ్ఞానము చేత. ఇద్దరూ పరసంబంధమైన జ్ఞానమును కలిగి జీవించుట చేత ఇదిగో వెంటనే యేసుప్రభువారు ఏం చేశారంటే, ఈరోజే నాతో కూడా నీవు పరదైసులో ఉంటావు. నీకున్న జ్ఞానమును బట్టి క్షమించమని అడిగావు, నాకున్న జ్ఞానమును బట్టి నేను నిన్ను నిర్దోషినిగా చేశాను, కాబట్టి నాతో కూడా పరదైసులోనికి రా అని చెప్పి సాదరంగా దేవుడు ఒకవేళ ఆహ్వానించి ఉండుంటాడు బహుశా. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. ఏమంటే అత్యున్నతమైన విధానములో పద్ధతిలో క్రీస్తు ప్రభువారు ఆహ్వానించి ఉండుంటాడు, ఈరోజే నాతో కూడా పరదైసులోనికి రా. ఇకెన్నడు నీవు నిత్యరాజ్యాన్ని కోల్పోవు, ఇకెన్నడు నిత్యరాజ్యాన్ని నీవు పొందుకోకుండా ఉండలేవు. కాబట్టి నిత్యరాజ్యాన్ని సంపాదించుకున్నావు, దీనిని కలిగి జీవించు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో వేలాడుతున్న కుడివైపునున్న నేరస్తునితో చెప్పినటువంటి మాట.